వార్డులో అన్ని ప్రాంతాలకు సమాన ప్రాధాన్యతను ఇస్తూ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు జీవీఎంసీ 70వ వార్డు కార్పొరేటర్ ఉరుకోటి రామచంద్రారావు తెలిపారు. ఈ మేరకు సుమారు 2 కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు వార్డులోని శ్రామిక నగర్ వద్ద మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చందు మాట్లాడుతూ గత 5 ఏళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వచ్చామని, పెండింగ్ పనులన్నీ సాధ్యమైనంత వరకు పూర్తి చేశామని తెలిపారు. ప్రజలు తనపై చూపిన ఆదరాభిమానాలను ఎన్నడూ మరిచిపోనని అన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా నిత్యం వార్డు ప్రజల బాగోగులే తనకు ముఖ్యమని పేర్కొన్నారు. ప్రతి వీధిలో రోడ్లు, కాలువలు, కల్వర్టుల నిర్మాణం పూర్తి చేశామని, మిగిలిన పనులను పూర్తి చేసేలా కృషి చేస్తానన్నారు. ఇన్నాళ్లు రాజకీయాలకు అతీతంగానే పనులు చేశానని, ప్రజలు చూపించిన ప్రేమాభిమానాలు, ఆప్యాయతలను చిరస్థాయిగా గుర్తుంచుకుంటానని చెప్పారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు కొనతాల రాము, నీలాపి అచ్చిబాబు, పాలగాటి కృష్ణ, బాబుల్ నాయుడు, జనార్దన్ రాజు, ఆచారి బండారు సత్యారావు, గొన్న బుజ్జి, రాజ్యలక్ష్మి, రమణమ్మ, కామేశ్వరి, వాణి, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన 70 వార్డులో సుమారు 2.5 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకి శంకుస్థాపన కార్యక్రమం ఇవాళ మరి చేస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు మరి శ్రామిక నగర్లో రోడ్ నెంబర్ 2, 3, 4కి 70 లక్షల రూపాయలు ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ముఖ్యంగా మరి ఈ 5 ఏళ్లలో ప్రజలు నాకు అవకాశం ఇచ్చినందుకు, వాళ్ళు ఒక కార్పొరేటర్గా వారికి సేవ చేసే అవకాశం నాకు కల్పించారు. నాకు బాధ్యతగా ఈ యొక్క నా యొక్క ప్రథమ కర్తవ్యంగా 5 ఏళ్లలో సుమారు వార్డులో అన్ని కాలనీలు కలిపి 20 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకి నేను నా ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఇది వారికి నేను నిజంగా వారి సేవ చేసే భాగ్యం కలిగించినందుకు, ఈ యొక్క అవకాశం కల్పించిన ప్రజలకు ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మరి అలాగే దానిలో భాగంగా మరి శ్రామిక నగర్లో ఇప్పటికే రోడ్ నెంబరు 6, రోడ్ నెంబర్ 8కి 50 లక్షలు చొప్పున ₹1,00,00,000, అలాగే ఈ యొక్క శ్రామిక నగర్ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో గౌరీ పరమేశ్వర టెంపుల్ నుంచి ఆర్చ్ వరకు రోడ్డుకి దానికి ఒక ₹20 లక్షలు, అలాగే ఈరోజు ఒక ₹70 లక్షల శంకుస్థాపన చేయడం జరిగింది. అంటే గతంలో చేసిన ఒక 40 లక్షల వర్కులు చేసిన రోడ్ నెంబర్ 10లో, రోడ్ నెంబర్ 2లో ఇవన్నీ కలిపి ఓవరాల్గా సుమారు మనకి ఒక 2 కోట్ల పైచిలకు అభివృద్ధి పనులు శ్రామిక నగర్లో చేయడం జరిగింది. అలాగే పక్కన ఎర్రగడ్డ కాలనీకి కూడా సుమారు మనం ₹1,00,00,000 అక్కడ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే మెయిన్ వాటర్ పైప్ లైన్ కూడా రోడ్ నెంబర్ 3లోని కానీ, రోడ్ నెంబర్ 6లో కానీ వాటర్ పైప్ లైన్ పనులు కూడా మనం ఆ సమస్య కూడా తీర్చడం జరిగింది. కాబట్టి ఇవన్నీ పనులు కూడా త్వరలో రోడ్ నెంబర్ 6, 8 ఇప్పటికే మొదలయ్యాయి. ఈ పనులు కూడా త్వరితగతిన మొదలుపెట్టి ప్రజలందరికీ కూడా సకాలంలో అన్ని కూడా అందుబాటులో తెచ్చేందుకు నా వంతు కృషి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు అవకాశం ఇచ్చి సేవ చేసే అవకాశం కల్పించిన 70 వార్డు ప్రజలకి ఎప్పుడు కూడా నేను కృతజ్ఞతతో ఉంటానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. కానీ నాకు అన్ని విధాలా సహకరించిన కాలనీ అసోసియేషన్ సభ్యులు, శ్రామిక నగర్ కాలనీ వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళు నాకు తరచు అడగడం జరుగుతూ ఉండేది. వాళ్ళ సభ్యులు, పూర్వ అధ్యక్షులు చంటి గారు కానీ, ప్రత్యక్షులు గొన్న బుజ్జి గారు కానీ, మిగతా పెద్దలందరూ మా వార్డు అధ్యక్షులు కొంతల రాము గారు కానీ, వీళ్ళందరూ కూడా ఏంటంటే మా యొక్క శ్రామిక నగర్ రోడ్లన్నీ కూడా మెయిన్ అండర్ గ్రౌండ్ యూజీడీ వల్ల అన్నీ కూడా బాగా పాడైపోయాయి, మీరు ఎలాగైనా సరే వాటిని అన్ని బాగు చేయాలని చెప్పని వారు ఎప్పుడు కూడా మాకు చెప్పడం, వాటి కోసం ఇప్పుడు నిరంతరం కూడా ప్రజలందరి తరఫున కూడా ప్రజలందరూ కూడా అడుగుతున్నారండి రోడ్లు ఎప్పుడు అవుతాయని చెప్పని. నాకు కూడా చాలా వాళ్ళు రిక్వెస్ట్లు అవి తీసుకొచ్చేవారు. వాళ్ళ రిక్వెస్ట్ల మీద ఇవన్నీ కూడా నాకు చేసే అవకాశం కల్పించిన కూడా అన్ని విధాలు సహకరించిన జీఎంసీ కమిషనర్ గారికి, అలాగే నగర మేయర్ పిల్లా శ్రీనివాసరావు గారికి, అలాగే గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారికి కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.